ఒక సమున్నతమైన ఆశయం. మరో 4 ప్రాణాలు నిలబెట్టాలనే ఆరాటం. వాడిపోతున్న బతుకుల్లో చిరునవ్వు చిందించడానికి ఓ నిరుపేద కుటుంబం పోరాటం. కళ్ళు చెమరుస్తున్నాయి, గుండెల్ని మనోవేదన పిండేస్తోంది. అయినా సరే తన తమ్ముణ్ణి మళ్లీ చూసుకోవాలనే ఆశ. ఇప్పుడు అతను లేడు, కానీ అతని ఆశయాలు మాత్రం బ్రతికే ఉన్నాయి. అది అవయవదానం కాదు, మరో 4 జీవనదానం. అవును, అది జీవనదానమే. కాకపోతే మరేంటి, 4 చుక్కల రక్తం ఇవ్వాలంటేనే 1కి 100 సార్లు ఆలోచిస్తారు. ఇస్తే ఏమవుతుందోనని వెనకడుగు వేస్తారు. అలాంటిది ఒంట్లోని 4 అవయవాలు దానం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి ఒక మంచి పని చేయాలంటే తపన ఉండాలి. చేసే వరకు సాధించాలనే సంకల్ప బలం ఉండాలి. 4కి ఉపయోగపడాలంటే పెద్ద మనసుండాలి. ఆ కుటుంబానికి అంత పెద్ద మనసుంది. దానికి మరో 4 చేతులు తోడయ్యాయి. మీతో మేమున్నామంటూ చుట్టూ 10 మంది చేరి ధైర్యం చెప్పారు. అంతే, ఒక మనిషి పోతూ పోతూ తన అక్కకు, తన తల్లికి మరో 4 కుటుంబ సభ్యులను అందించి వెళ్ళాడు. తమ్ముడు చనిపోయాడు. అవును, ఇన్నాళ్ల పాటు తనను, తల్లిని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన తమ్ముడు యాక్సిడెంట్లో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడింది. పుట్టెడంత శోకంలో ఉంది. నోట మాట రావడం లేదు. గొంతులోంచి దుఃఖం పెల్లుబుకుతోంది. కానీ అవన్నీ వాళ్ళ ఆలోచనపై, వారి ఆత్మస్థైర్యంపై ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. అందుకే తన వయసుకు మించి ఎంతో గొప్పగా ఆలోచించింది ఆ తోబుట్టువు. తన తమ్ముడు చనిపోకూడదనుకుంది. మరో 4 చూడాలని ఆరాటపడింది. తన ఆరాటానికి కుటుంబ సభ్యుల మంచి మనసు తోడైంది. విజయవాడకు చెందిన మణికంఠ రోడ్ యాక్సిడెంట్లో గాయపడ్డాడు. మణికంఠే ఆ చిన్న కుటుంబానికి ఆధారం. అతన్ని బ్రతికించుకోవాలన్నది ఆ అక్క సంకల్పం. ప్రయత్నించింది, హాస్పిటల్ అన్నీ తిప్పింది, ట్రీట్మెంట్ చేయించింది. కానీ విధి మరోలా తలచింది. తమ్ముడు ఇప్పుడు లేడు, బ్రెయిన్ డెడ్. బ్రతికున్నా లేనట్టే లెక్క. అందరూ ఇలా అంటోంటే ఆ తోబుట్టువు ఒప్పుకోలేదు. తన తమ్ముడు బ్రతికే ఉన్నాడంది. ఎప్పటికీ బ్రతికే ఉండాలని కోరుకుంది. తమ్ముడు భౌతికంగా వెళ్లిపోతూ ఇంకొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని భావించింది. అతని అవయవాల్ని దానం చేయాలని మహోన్నత ఆశయానికి రూపం కల్పించింది. నేను నర్సింగ్ చేశాను సార్. విజయవాడ మెట్రో సూపర్ స్పెషాలిటీలో నర్సుగా చేస్తాను. అక్కడే మా తమ్ముడికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ తన పరిస్థితిని బట్టి మాకు అర్థమైంది, తను బ్రతకడనే విషయం మాకు అర్థమైంది. కానీ మా తమ్ముడు ఎప్పుడు బ్రతికి ఉండాలని మా అన్నయ్య నేను అనుకొని తన అవయవాలు వేరే వాళ్ళకి ఇస్తే మా తమ్ముడు బ్రతికి ఉన్నట్టే సార్. మా తమ్ముడు చనిపోలేదు, మా తమ్ముడు బ్రతికే ఉన్నట్టు. తన అవయవాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాడో వాళ్ళల్లో మా తమ్ముడు ఉన్నాడనే అర్థం సార్. మా తమ్ముడు చనిపోలేదని మేము అవయవాలు వేరే వాళ్ళకి ఇస్తే మా తమ్ముడు ఉన్నాడన్న నమ్మకంతోనే మేము మా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించుకొని వాళ్ళ సార్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ వరకు వచ్చామండి. మా తమ్ముడు చనిపోలేదు అని, అందుకే మా తమ్ముడు చనిపోలేదు అంతే. 4 ఏళ్ల క్రితమే తండ్రిని పోగొట్టుకున్న ఆ కుటుంబం ఇంకా ఆ షాక్ నుంచే బయటకు రాలేదు. తల్లి బయటకు వెళ్లే పరిస్థితుల్లో లేదు. చదువుకోవాలనే ఆశున్నా కూడా తన కోసం, అమ్మ కోసం మణికంఠ చాలా కష్టపడ్డాడు. చదువు మానేసి డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంతలో ఇంకో ఘోరం. మణికంఠ యాక్సిడెంట్లో చనిపోవడంతో దిక్కులేనిదైపోయింది ఆ కుటుంబం. మా నాన్నగారికి నేను, మా తమ్ముడు, మేమిద్దరమే. మా నాన్నగారు 4 years బ్యాక్ చనిపోయారు.
అప్పటి నుంచి మా తమ్ముడు 10th క్లాస్ చదువుతున్నాడు. కానీ 10th క్లాస్ కూడా డిస్కంటిన్యూ చేసి మా అమ్మ ఇటు పనికి వెళ్ళలేని పరిస్థితి. ఇంకా నేను ఉన్నానని చెప్పేసి మా తమ్ముడు డ్రైవింగ్ నేర్చుకొని నీరజ్ గారి దగ్గర డ్రైవర్గా చేస్తున్నారు. మొన్న 3వ తారీఖు నైట్ సెయింట్ హాస్పిటల్ దగ్గర యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వడంతో చాలా మెరుగైన వైద్యం అందించారు ప్రైవేట్ హాస్పిటల్స్లో. కానీ మా తమ్ముడు మాకు దక్కకుండా అయ్యాడు. కానీ మా తమ్ముడు చనిపోయాడనే ఫీలింగ్ మాలో ఉండకూడదు. మా తమ్ముడు ఎప్పుడు బ్రతికే ఉన్నాడని మాకు కావాలని మా అంతటా మేమే ఒప్పుకొని నీరజ్ గారి సహాయంతో మేము వేరే వాళ్ళకి అవయవాలు డొనేట్ చేస్తే మా తమ్ముడు బ్రతికే ఉన్నాడన్న నమ్మకం మాకు కలుగుతుంది. అటు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయని మేము ఈ పనికి ఒప్పుకున్నాం. మేము దీనికి నిర్ణయించుకున్నామండి. మా తమ్ముడు లేడు, మా నాన్నగారు చనిపోయిన తర్వాత, కానీ మమ్మల్ని తనే పోషిస్తున్నాడు. మణికంఠ కూడా తన జీవితాన్ని అందరిలానే ఎంతో అందంగా ఊహించుకున్నాడు. నిరుపేద కుటుంబాన్ని పోషిస్తూనే కష్టపడి ఎంతో ఎత్తుకెదగాలని ఆశపడ్డాడు. అదే విషయాన్ని తన అన్నకు అక్కకు నిత్యం చెబుతుండేవాడు. కానీ ఇలా అనుకోకుండా తన జీవితాన్ని మధ్యలోనే ముగించేయడాన్ని అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మా తమ్ముడు అండి, మా బాబాయ్ గారు అబ్బాయి. మా బాబాయ్ చనిపోయి 4 సంవత్సరాలు అయింది సార్. అయితే మా తమ్ముడు మాతో ఎప్పుడనేవాళ్ళు సార్, మీరు ఎక్కడున్నా నేను మీకన్నా ఎక్కువ ఎదుగుతానన్నయ్య, మీరు నా మీద నమ్మకం పెట్టుకోండి అన్నయ్య, మీకన్నా స్థాయి ఎదుగుతానన్నయ్య, మన విజయవాడలో నా పేరు చెప్తే అందరూ తెలిసేటట్టు చేస్తారన్నయ్య అనేవాడు సార్ ఎప్పటి నుంచో. కానీ ఇలా చేస్తాడని మాకు తెలియదు సార్. అయితే అందరినీ వాడు ఎప్పుడు బతికుండాలనే ఆలోచనతో మేము చేసాం సార్, ఈ నిర్ణయం చేసాం సార్. మాకు ఈ విషయానికి ఈ ఆలోచన రాగానే మా కుటుంబస్తులు అందరినీ చెప్పాము సార్. చెప్పిన తర్వాత డాక్టర్ గారికి వాళ్ళకి చెప్పామండి. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా వీళ్ళకి జీవనధారాలకి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మాకు నీరజ్ గారు అని మా తమ్ముడు డ్రైవర్ గా పనిచేసే సార్కి ఫోన్ చేసామండి. ఆయన వచ్చి మొత్తం చూసుకోవడం కానీ ఇప్పుడు మాది ఇక్కడ దాకా రావడానికి కారణం ఆయనేనండి. తాను కరిగిపోతూ నలుగురికి వెలుగునిస్తుంది కొవ్వొత్తి. మణికంఠ కూడా తాను ప్రాణం విడుస్తూ నలుగురికి ప్రాణం పోస్తున్నాడు. అతని అవయవాల్ని చావు బతుకుల్లో ఉన్న మరో నలుగురికి అమర్చాలని నిర్ణయించారు. ఇందుకోసం వైద్యులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. చెన్నైలోని ఫోర్టీస్ ఆసుపత్రిలో ఉన్న ఓ రోగికి మణికంఠ గుండె, ఊపిరితిత్తులు అమర్చాడు. గుండె, ఊపిరితిత్తులతో పాటు కిడ్నీలు, కళ్ళు, లివర్ కూడా దానం చేశారు మణికంఠ కుటుంబ సభ్యులు. వీటితో మరో 3 ప్రాణాలు నిలబడే అవకాశం ఉంది. ప్రస్తుతం గుండె, ఊపిరితిత్తుల్ని ఎయిర్ అంబులెన్స్ లో చెన్నై తరలించారు. ఇందుకోసం నేషనల్ హైవేను 45 నిమిషాల పాటు పూర్తిగా స్తంభింపచేశారు. ప్రత్యేక అంబులెన్స్ లో గన్నవరానికి, అట్నుంచి చెన్నైకు తరలించారు. జీవన్ దాన్ అనే పథకం కింద మణికంఠ అవయవాల దానం ప్రక్రియని చేపడుతున్నట్టు వైద్యులు చెప్పారు. ఏపీ నుంచి ఇలా అవయవాల్ని వేరే రాష్ట్రానికి తరలించడం ఇదే తొలిసారంటున్నారు. అందరి శ్రమతో ఆ తోబుట్టువు ఆశయం ఫలించింది. ఒక సమున్నతమైన ఆశయం నెరవేరింది. నిండు ప్రాణాల్ని నిలబెట్టాలని ఆరాటం సక్సెస్ అయింది. పరిమళించిన మానవత్వం వాడిపోతున్న 4 బ్రతుకుల్లో చిరునవ్వుల్ని నింపింది. మణికంఠ జీవితాంతం కష్టపడ్డాడు. తన భవిష్యత్తు కోసం శ్రమించాడు. కలల్ని సాకారం చేసుకోవాలనుకున్నాడు. కానీ అది ఫలించలేదు. అందుకే తనలాగే మరెంతో అందంగా భవిష్యత్తును ఊహించుకుంటూ కలలు కంటోన్న ఇంకొందరికి తానే జీవితాన్నిచ్చాడు. తానే జీవితమయ్యాడు. అందుకే మణికంఠ చనిపోలేదు. మణికంఠ బ్రతికే ఉన్నాడు.